హాయ్ అండి. చిన్న పిల్లలున్న ప్రతి అమ్మకి ఇలా నాలాంటి రొటీన్‌గా చేసుకునే పనులే ఉంటాయనుకుంటా. నా డైలీ రొటీన్ అయితే 2 ఇయర్స్ పాప నా హస్బెండ్‌తో అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకొని వేడి వేడిగా మా హస్బెండ్‌కి అయితే టీ పెట్టేసి ఇచ్చాను. నెక్స్ట్ అయితే మా పాప కోసం అనేసి టిఫిన్ ప్రిపేర్ చేశాను. ఇవాళ తన టిఫిన్ వచ్చేసి ఉప్మా. తనకైతే ఉప్మా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈజీగా తినేసేయొచ్చు కాబట్టి. నెక్స్ట్ మా లంచ్‌లోకి అయితే నేనైతే ఎగ్ కర్రీ అయితే చేశానండి. ఈ ఎగ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా నేను ఎగ్ కర్రీ అయితే చేశాను. ఈ ఎగ్ కర్రీ అయితే చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. మా వారికి అయితే ఈ ఎగ్ కర్రీ అంటే చాలా చాలా ఇష్టము. ఇదైతే ఫుల్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. వంట చేసిన తర్వాత కిచెన్ అయితే మళ్ళీ ఒకసారి నీట్గా సర్దేశానండి. వంట చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేసి కిచెన్ అయితే ఇలా నీట్గా సర్దాను. తర్వాత మా పాపకైతే స్నానం చేపించి రెడీ చేస్తున్నానండి. తనైతే పడుకున్న తర్వాత 2 గంటల తర్వాత లేస్తుందండి. అప్పటి వరకు నేను చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చేసుకుంటున్నాను. ఇలా తనని రెడీ చేసి నేను నా పనులు ఏమైనా ఉంటే చేసుకుంటాను. మళ్ళీ తను లేవగానే ఇండియా ఫ్లాగ్ ఇవ్వు. తనకి డైలీ ఏదైనా ఒక గుడ్ తల్లిగాడు. లైక్ నెంబర్స్ ఇప్పుడు జపాన్ ఫ్లాగ్ కానీ ఇలా తనతో అయితే నేర్పిస్తాను. తను కూడా ఈ విషయంలో చాలా షార్ప్గా ఉంటుంది. వెరీ గుడ్. అంటే గుర్తుంచుకుంటుంది. సో నెక్స్ట్ అమెరికా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. తను నేర్చుకుంటుంది కాబట్టి. చైనా. సో మా పాపకి రష్యా యాక్టివిటీస్ అయితే చాలా ఉన్నాయండి. గుడ్ తల్లిగాడు. గుర్తుంచుకోవడం ఇలాంటివన్నీ తను చాలా బాగా చేస్తుందండి. నెక్స్ట్ అయితే ఇంకా మా పాపని దగ్గరలో ఉన్న ప్లే గ్రౌండ్ ప్లే స్కూల్కి అయితే తీసుకెళ్తాము. అక్కడ తను బాగా ఆడుకుంటుంది. ఇంట్లోనే కాదండి, పిల్లల్ని బయట ఆడించడం వల్ల కూడా వాళ్ళు నలుగురితో కలిసిపోయి వాళ్ళ బ్రెయిన్ అనేది కూడా షార్ప్గా అయ్యి యాక్టివ్గా తయారవుతారు. సో మేమైతే వీక్లీ వన్స్ కాకుండా 2 వీక్స్కి ఒకసారైనా పాపని బయటికి తీసుకెళ్ళి ఆడిస్తామండి. అక్కడ తను మమ్మల్ని కూడా మర్చిపోయి అంతగా ఆడుకొని హ్యాపీగా ఫీల్ అవుతుందండి. మేము తీసుకెళ్ళడానికి ట్రై చేసినా తను రాను, ఆడుకుంటాను అన్నట్టు చేస్తుంది. సో తనైతే ఇక్కడ చాలాసేపు ఒక 1 అవర్ వరకు అయితే ఆడుకుంది అండి. తను చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అలాంటి ప్లేసెస్కి తీసుకెళ్తే. నెక్స్ట్ తనకైతే డిన్నర్ అయితే నేను పాలకూర రైస్ అయితే ప్రిపేర్ చేశాను. పిల్లలకి పాలకూర రైస్ అయితే చాలా మంచిదండి. పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి పెడితే చాలా మంచిది. నేను ఈరోజు డిన్నర్కి తనకి పాలకూర రైస్ ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇంకా తను నిద్రపోవడానికి రెడీగా ఉంది. 9 వరకు తను నిద్రపోతుందండి. తర్వాత నేను మా లంచ్ అయితే ధనియా రైస్తో ప్రిపేర్ చేశాను. సింపుల్గా ధనియా రైస్ అయితే చేసి తినేసామండి. కిచెన్ అయితే నీట్గా సర్దేసుకున్నాం. ఇంతే వీడియో. బాయ్ బాయ్.